సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. అండ్ సంక్రాంతి మొత్తం మీ దగ్గర కనిపిస్తుంది. ట్రూ. లాస్ట్ ఇయర్ సంక్రాంతి నుంచి ఈ సంక్రాంతి కంటిన్యూస్ మంచి 2025 సూపర్ డూపర్ హిట్. అండ్ స్టార్టింగ్ 26 అసలు సిక్సర్తో స్టార్ట్ అయింది. చిరంజీవి గారి చేతుల మీదుగా మనశంకర వరప్రసాద్ శశిరేఖ సాంగ్తో అమేజింగ్గా స్టార్ట్ అయింది ఈ ఇయర్ కూడా. శశిరేఖ ఆ సాంగ్ చూసేసరికి ముందు ఒక అభిప్రాయం ఉండేది, దెన్ చూసిన తర్వాత అసలు మొత్తం స్మాష్ అవుట్ అయిపోయింది అందరికి. అసలు మీరు చూసింటారు కదా ముందు వచ్చినప్పుడు ఎలాంటి మీమ్స్ వచ్చాయో, దెన్ దాని తర్వాత రెస్పాన్స్ అసలు చాలా బాగుండింది అసలు. ఇదే మాట ఈవెన్ అనిల్ గారు కూడా అన్నారు, మాస్టర్ మీరు చేసిన సాంగ్ చూడండి, ఆడియో విన్న తర్వాత ప్లస్ విజువల్ వచ్చిన తర్వాత దాని రెస్పాన్స్ టోటల్గా మారిపోతుందని అనిల్ గారు ముందే గెస్ చేశారు. అలాగే జరిగింది ఎగ్జాక్ట్. బట్ వెరీ హ్యాపీ ఫైనల్ అవుట్పుట్, పీపుల్ అప్రిషియేటింగ్, రెస్పాన్స్ అన్నీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి, అసలు ఎక్కడి నుంచి సంక్రాంతితో మీకున్న స్పెషల్ అనుబంధం ఏంటి అసలు? మెయిన్ అనుబంధం వచ్చేసి మన అనిల్ గారికి స్టార్ట్ అయింది. ఆయన బ్యాక్ టు బ్యాక్ సంక్రాంతి సినిమాల్లో ఆయన చేస్తూ, ఆయన ప్రతి సంక్రాంతి ఘన విజయాలు సాధిస్తూ, అదే భాగంగా మనల్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేస్తూ ఒక కొరియోగ్రాఫర్గా నాకు కూడా కొన్ని 8 ఫిలిమ్స్ నుంచి ఆయన ప్రతి సినిమాలో అవకాశం ఇస్తూ ప్రతి సంక్రాంతి కూడా నాకు మెమరబుల్ సంక్రాంతిగా ఆయన ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. చిరంజీవి గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఒక ఫ్యాన్ మూమెంటా? అసలు అమేజింగ్ అండి. అసలు కల్లో కూడా ఊహించలేదు. చిరంజీవి గారికి కొరియోగ్రఫీ చేస్తామా అనే డౌట్ పక్కన పెడితే ఇంకా ఆయన రీచ్ అవ్వాలంటే చాలా కష్టంలే, ఎందుకంటే మెగాస్టార్ గారు ఇంకా వేరే రేంజ్ ఆయనది. ఆ రేంజ్కి రీచ్ డిసప్పాయింట్మెంట్ కూడా కాదు, చేయలేంలే ఇంకా అని మన పని మనం చేసుకుంటూ వెళ్ళడము. బట్ ఏంటంటే ప్రతి పాటలో నేను చేసే పాటలో 100% ఎఫర్ట్ పెడుతూ చేస్తూ అలా వెళ్ళే ప్రాసెస్లో నిజంగా అనిల్ గారు చిరంజీవి మెగాస్టార్ గారితో చేసే అవకాశం మాకు ఇచ్చి ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ని యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా చిరంజీవి గారు మేము కంపోజ్ చేసిన స్టెప్స్ అలా చూస్తుంటే ఇంకా ఒక ఎవరెస్ట్ రీచ్ అయిపోయి మన ఇండియా ఫ్లాగ్ పెడితే ఎలా ఉంటుంది హ్యాపీనెస్, అంత హ్యాపీనెస్ ఇచ్చారు ఆయన. అంటే ఫస్ట్ కాల్ చేసి అనిల్ గారు మీరు కాల్ చేసి ఇలా చేయాలన్నప్పుడు మీ అసలు ఏంటి ఆ టైంలో? అసలు నేను అనిల్ గారిని గట్టిగా హగ్ చేసుకొని ఆల్మోస్ట్ సార్ చాలా థ్యాంక్స్ సార్, అసలు నెవర్ ఇమాజిన్డ్ ఇన్ మై లైఫ్, అసలు చిరంజీవి గారికి నేను చేస్తానని కల్లో కూడా ఊహించలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క డాన్స్ మాస్టర్ గా ఒక డ్రీమ్ అండి. ఎవరైనా చిరంజీవి గారు ఇట్ సెల్ఫ్ ఆయన ఒక గ్రేస్ స్టైల్ అని క్రియేట్ చేసుకున్నారు. అంటే ఆయన డాన్స్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఏ డాన్స్ మాస్టర్ ఎవరు ఎంత కంపోజ్ చేసినా ఆయన యాడ్ చేసే గ్రేస్ స్టైల్ అది ఎవ్వరు అసలు అందరికీ ప్రతి ఒక్కరికి నచ్చి విజిలేసే మూమెంట్ ఆయన క్రియేట్ చేస్తారు. ఆయన ఇప్పుడు నేను చూపించిన మూమెంట్నే నార్మల్గా ఉంటుంది నేను చేస్తే, అదే ఆయన బాడీలోకి వెళ్ళి అది అవుట్ అయితే వేరే లెవెల్ విజిల్స్.